హాయ్ గైస్, ఎవరైతే యూట్యూబర్ కావాలనుకుంటున్నారో సో నాకు తెలిసిన కొన్ని టిప్స్ మీకు చెప్తా. సో ఇవి పాటిస్తే మీరు కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, సో మీరు యూట్యూబ్లో కావాలంటే సో ఫస్ట్ మీకు పేషెన్స్ ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే సో మీరు అనుకున్నప్పుడే సక్సెస్ కాదు, కొద్దిగా టైం పడుతుంది. సో అది ఎట్లా అంటే, సో ఫస్ట్ మీరు సబ్స్క్రైబర్స్ వాచ్ టైం కావాలంటే ఒక 6 months మీరు కాదనుకోండి. ఎందుకంటే ఆ 6 months కంటిన్యూగా కష్టపడుకుంటూ పోవాలి. సో ప్రతిరోజు ఖచ్చితంగా వీడియోలు చేయాలి ఫస్ట్ ఒకటి. సో సెకండ్ ఏంటంటే, సో యూట్యూబ్ అనేది మీరు అనుకున్నప్పుడు సక్సెస్ కాదు. సో కానీ సక్సెస్ అయిన తర్వాత మాత్రం సో ఫుల్ ఇన్కమ్ ఉంటుంది. సో మీరు కష్టపడాల్సిన అవసరం కూడా ఉంటుంది. జస్ట్ ఇట్లా వీడియో పెడితే అయిపోతుంది. సో మీకు మంచి ఇన్కమ్ వస్తుంది. సో సరే, అసలు నాకు 1K సబ్స్క్రైబర్స్ అండ్ అలాగే ఎట్లా వచ్చారంటే, సో నేనైతే షార్ట్స్ వీడియో ద్వారానే 1K సబ్స్క్రైబర్స్ తెచ్చుకున్నా. సో ప్రతిరోజు ఈవినింగ్ టైంలో పోస్ట్ చేసిన. సో కానీ ప్రతిరోజు చేసిన ప్రతి ఒక్క షార్ట్ ఖచ్చితంగా పడాలని చెప్పేసి సో ప్రతిరోజు షార్ట్ వీడియో చేసిన. సో ఒక్కొక్కసారి అయితే సండే రోజు అయితే ప్రొద్దున ఒకటి సాయంత్రం ఒకటి కూడా వీడియో చేసిన. సో ఓన్లీ సండే రోజు మాత్రం, సండే రోజు రోజుకు 2 వీడియోలు వేసిన. సో అట్లా నాకు షార్ట్స్ వీడియో ద్వారా 1K సబ్స్క్రైబర్స్ వచ్చారు. కానీ 4000 వాచ్ అవర్స్ మాత్రం కొంచెం దగ్గరలో ఉన్నారు. సో 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయితే కూడా సో నాకు మానిటైజేషన్ కూడా అవుతుంది. కానీ కాకపోతే సో నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసిన టిప్స్ మీకు చెప్తున్నా. సో ఫస్ట్ 1K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేయండి. దాంతోపాటు ఈ ఫుల్ వీడియోస్ కూడా వేయండి. సో ఫుల్ వీడియోస్ ఎట్లా అంటే మినిమం ఒక 80 minutes ఉండేటట్టుగా చూసుకోండి. సో అట్లయితే ఏంటంటే మీకు కొంచెం వాచ్ టైం ఎక్కువ వస్తుంది. సో 4000 వాచ్ అవర్స్ కూడా తొందరగా కంప్లీట్ అవుతుంది. సో ప్రతిరోజు వేయండి. కానీ ఫుల్ వీడియోస్ ఎట్లా వేయాలంటే మ్యాక్సిమం ఒక 2-3 days గ్యాప్ వేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఒక ఫుల్ వీడియో వేసిండు అనుకోండి, సో మళ్ళీ రేపు అండ్ ఎల్లుండి గ్యాప్ ఇచ్చి తర్వాత మళ్ళీ అప్లోడ్ చేయండి. ఎందుకంటే సో యూట్యూబ్కి మనం కొంచెం టైం ఇవ్వాలి. మన వీడియో అప్లోడ్ చేసిన తర్వాత అది ప్రతి ఒక్కరికి చూపించడానికి కొంచెం దానికి టైం ఇవ్వాలి. సో అట్లా మ్యాక్సిమం ప్రతి వీడియోకి 2 days ఖచ్చితంగా గ్యాప్ ఇవ్వండి. సో అట్లా చేసుకుంటూ పోతే మీకు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సో మెయిన్ థింగ్ ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీరు యూట్యూబ్లో వీడియోలు వేస్తారు కదా, అంటే మీరు దేనిలో కొంచెం ఎక్స్పర్ట్ అది మాత్రం సెలెక్ట్ చేసుకోండి. లైక్ ఎట్లా అంటే మీరు కామెడీ చేయగలుగుతారా, లేకపోతే మీరు టెక్ రిలేటెడ్ చేస్తారా, సో లేకపోతే ఏదైనా ఎడ్యుకేషనల్ పర్పస్ చేస్తారా, లేకపోతే మోటివేట్ చేస్తారా. సో ఇటువంటివి మీరు దేనిలో పర్ఫెక్టో అది మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. సో వేరే వాళ్ళని చూసి చేసిరనుకో మీరు సక్సెస్ కాలేరు. ఇది బాగా గుర్తుంచుకోండి. వేరే వాళ్ళు ఏది చేస్తాయి మీరు చేసిరనుకో మీరు సక్సెస్ కాలేరు. కొంతమంది కామెడీ వీడియోలు చేస్తారు. సో వాళ్ళు ఏంటంటే ఎక్కువ కామెడీ చేయగలుగుతారు కాబట్టి వాళ్ళకి థాట్స్ కూడా వస్తాయి, కామెడీ థాట్స్ వస్తాయి కాబట్టి వాళ్ళు అట్లా కామెడీ వీడియోలు చేస్తారు. కాబట్టి మీరు కామెడీ చేయగలిగితే మీరు చేయండి. కానీ దేనిలో ఎక్స్పర్టో మీరు అది మాత్రమే చేయండి. సో వేరే వాళ్ళకి కాపీ కొట్టి మాత్రం చేయకండి. ఒకటి చేయండి, లైక్ ఎట్లా అంటే అటువంటి కంటెంట్ తీసుకొని సో వాళ్ళలా కొంచెం డిఫరెంట్ ఆలోచించి చేయండి. కానీ సో వేరే వాళ్ళు చేసి మాత్రం చేయకండి. సో మీకు లైక్ ఎట్లా అంటే మీ ఓన్ స్టైల్లో మీరు చేయండి, మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సో ఓకేనా. సో నాకు మాత్రం సో 1K సబ్స్క్రైబర్స్ మాత్రం సో షార్ట్ వీడియోస్ ద్వారానే వచ్చారు. సో ఒక వీడియోకి అయితే అంటే లైక్ ఇట్లా చేయంగా 900 సబ్స్క్రైబర్స్ వచ్చారు. వచ్చిన తర్వాత లాస్ట్ ఒక వీడియో ఉంటే ఒక్కటే వీడియోకి 100 సబ్స్క్రైబర్స్ వచ్చారు. సో అట్లా చాలా హ్యాపీ అనిపించింది నాకు. అంటే యూట్యూబ్లో ఎట్లుంటుంది అంటే దేనికి ఎన్ని వ్యూస్ వస్తుందో తెలియదు, దేనికి ఎన్ని సబ్స్క్రైబర్స్ వస్తుందో తెలియదు. కానీ కాకపోతే మనం కష్టపడుకుంటూ పోవాలి. సో ఖచ్చితంగా మనకు అనుకున్న వ్యూస్ వస్తాయి. సో మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. సో ఇది మాత్రం నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. సో ఇది పాటిస్తే మీరు కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అంటే నేను ఎవరినో చూసి చెప్పలేదు, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీకు చెప్పిన. సో ఎందుకంటే నేను ఇలా కంటిన్యూగా కష్టపడ్డా కాబట్టి నాకైతే కొంచెం సో ఎంతో కొంత సక్సెస్ వచ్చింది. సో ఇంకా కొంచెం దగ్గరలో అయితే సో మానిటైజేషన్ కంప్లీట్ అవుతుంది. సో నెక్స్ట్ వీడియోలో కూడా నాకు ఎంత డబ్బు వచ్చింది ఏం కదా అని చెప్పేసి ఆ వీడియో కూడా సబ్మిట్ చేస్తా. సో మరి కొంచెం మీరు యూట్యూబ్ సంబంధించిన డౌట్స్ కూడా మిస్ అవ్వదు అనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా ఛానల్లో మెయిన్ థింగ్ ఏంటంటే ఎప్పుడు కామెడీ వీడియోస్ చేస్తుంటా, కామెడీ వీడియోస్ అండ్ అలాగే అప్పుడప్పుడు వ్లాగ్స్ చేస్తూ ఉంటా. సో యాక్చువల్గా నేను టెక్ వీడియోస్ కానీ కాకపోతే సో నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నా. సో ఓకే. సో మంచి కామెడీ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా ఛానల్లో 2 types ఆఫ్ వీడియోస్ ఉంటాయి. ఒకటి మోటివేషనల్ వీడియోస్ అండ్ అలాగే కామెడీ వీడియోస్ ఉంటాయి. సో అటువంటి మంచి కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి. మరి మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై. జై హింద్.